ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సంవత్సరం మొత్తంలో ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. పూర్వకాలంలో ఈ రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు 4 నెలల తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తాడు. అయితే ఈ సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. శనివారం రోజు ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసి కొన్ని నియమాలను పాటిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి ఇలా ప్రతి 15 రోజులకి ఏదో ఒక ముఖ్యమైన పండుగ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి. పేలాల పిండిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి, విష్ణుదేవుడు రావి చెట్టులో నివసిస్తారు అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు. కాబట్టి తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపార కుబేర యోగం ప్రాప్తిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఈ రోజున ఇంట్లో పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీస పఠిస్తే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజలో దేవుడికి చామంతి పూలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక పూజలో దేవుడికి నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుడి అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు. పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లు అని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి. ఇలా ఉంచితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు 2 రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసుకొని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ ఉంచుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు ఉండదు. హిందూ విశ్వాసాల ప్రకారం తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదు అని అంటారు. ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. అలాగే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. అలాగే ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు. ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఏ ఇంట్లో అయితే స్త్రీ కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది.
ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున తలకి నూనె అస్సలు రాయకూడదు. ఇలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున వడ్ల గింజల్లో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల ఆ పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఎవరైతే ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు 3 దేవతలు అడుగు పెడతారు. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణువుకు, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టండి. తరువాత ఆ మూటను మీ డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున 2 లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఏ ఇంట్లో అయితే దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ నాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున చాలా మంది భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు భోజనం స్వీకరిస్తారు. ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారో వారి సకల పాపాలన్నీ హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, చిక్కుడుకాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.